హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈ వీడియోలో 14th మార్చ్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, అదేవిధంగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఈ రోజు మార్కెట్ బాగా డౌన్ అయింది. నిఫ్టీ 338 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. దాదాపుగా సెన్సెక్స్ అయితే నియర్లీ 1000 పాయింట్స్ డౌన్ కి వెళ్ళింది. బట్ క్లోజింగ్ వచ్చేసరికి 900 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. ఇంత భారీ ఫాల్ ఎందుకు వచ్చింది? మెయిన్ గా భారీ ఫాల్ రావడానికి మిడ్ క్యాప్స్, ఇండెక్స్ స్టాక్స్ లో కూడా కొంత కరెక్షన్స్ వచ్చింది కానీ బట్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో మాత్రం హెవీ ఫాల్ చూసాము ఈ రోజు. లాస్ట్ మనం కొన్ని వీడియోస్ బ్యాక్ వెళ్ళి చూస్తే మనం గతంలో కూడా అనుకున్నాం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో ఏదైతే డీసెంట్ ర్యాలీస్ వచ్చాయో అవన్నీ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని అనుకున్నాం మనం. లాస్ట్ కొన్ని వీడియోస్ బ్యాక్, దాదాపు 1 వీక్ 10 డేస్ బ్యాక్ కూడా మనం ఇదే డిస్కస్ చేసాం. రాబోయే రోజుల్లో మిడ్ క్యాప్స్ లో కొంత కరెక్షన్ రావచ్చు అని. సో ఇది ఫర్దర్ గా కూడా ఇంకా కరెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడినాయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో, స్పెషల్ గా ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన స్టాక్స్ లో. ఇప్పుడు మన కీ లెవెల్ ని బ్రేక్ చేసింది ఈ రోజు. మనం నిన్న వీడియోలో అనుకున్నట్టుగా మన కీ లెవెల్ 22,180. సో నిన్న మనం అనుకున్న లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 22,415. ఈ రోజు అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫాల్. ఓపెనింగ్ మనకి ఆ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. ఇప్పుడైతే మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయితే మాత్రం మనం చాలా కాషియస్ గా ఉండాలి ఎప్పుడు కూడా. ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయింది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర. అక్కడ ఫస్ట్ మీకు హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ లో బేరిష్నెస్ కనపడితే ఇంకా ఫర్దర్ గా ఫాల్ ఉండే అవకాశాలు ఉంటాయి చాలా వరకు. సో కాకపోతే ఎప్పుడైతే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుందో జనరల్ గా మనం 22,330ని సపోర్ట్ లెవెల్ లాగా తీసుకుంటాం. కానీ దాన్ని బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి 22,180 వరకు మనకి ఎలాంటి సపోర్ట్ లేదు. సో ఎప్పుడైతే 22,180ని బ్రేక్ చేసిందో షార్ప్ ఫాల్ చూసాం. ఎప్పుడైతే మన కీ లెవెల్ ని బ్రేక్ చేసి 1 అవర్ క్యాండిల్ దానికన్నా కింద క్లోజ్ అయితే మాత్రం షార్ప్ డ్రాప్ ఉంటుంది. ఇది మనం గతంలో కూడా చాలా సార్లు అబ్జర్వ్ చేసాం. ఒకటి మనకి ఇక్కడ టెక్నికల్ గా సపోర్ట్ పాయింట్ 21,936 మంత్లీ పివోట్ అండ్ 21,900 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఆల్మోస్ట్ ఈ లెవెల్ ని టెస్ట్ చేసింది. 21,900 910 లెవెల్ ఏదైతే ఉందో అది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఆ లెవెల్ ని టెస్ట్ చేసింది. కాకపోతే హెవీ మొమెంటం అప్ సైడ్ కి వెళ్ళ 21,997 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు ఒక 100 పాయింట్స్ 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ నుంచి ఒక 100 పాయింట్స్ పైకి వచ్చింది. అండ్ మనము మంత్లీ పివోట్ చూసుకుంటే మంత్లీ పివోట్ కన్నా కూడా పైన క్లోజ్ అయింది. ఇప్పుడు కొంత బౌన్స్ కావచ్చు రేపు ఆర్ 1 or 2 డేస్ లో, ఈ వీక్ లోనే కొంత బౌన్స్ కావచ్చు. బట్ ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా వరకు తగ్గిపోయినాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు మన కీ లెవెల్ మారిపోతుంది. ఇప్పుడు కీ లెవెల్ వచ్చి 22,415. సో 22,415 మన కీ లెవెల్. సో దీనికన్నా పైకి వెళ్తేనే మనం పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేయవచ్చు. దీనికన్నా కింద ఉన్నంత వరకు కూడా ర్యాలీస్ అన్ని కూడా మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ ఇమీడియట్ సపోర్ట్స్ చూద్దాం. సో ఫస్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ చూస్తే మనకి 22,130 ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. 22,130. సో ఇది ఇప్పుడు ఇమీడియట్ గా రెసిస్టెన్స్ ఉండొచ్చు. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 22,300 వరకు అప్ సైడ్ కి వెళ్ళవచ్చు. ఈ ప్రీవియస్ ఈ డోజీ క్యాండిల్ లో. సో 22,258 ఆర్ 260 లెవెల్స్ ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. సో డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ పాయింట్ మనం 21,900 తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ చాలా వరకు స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చే టెక్నికల్ పాయింట్ అది. సో దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ 21,730 తర్వాత 21,500 ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ లెవెల్సే. మనం ఈ లెవెల్స్ నోట్ చేసుకొని లెవెల్స్ ప్రకారం మనం ప్రాపర్ గా ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా మనం లెవెల్లో ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో హెవీ ఫాల్ లేదు, ఫాల్ అయింది కానీ నిఫ్టీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఫాల్ అయిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 47,380. సో ఇది నిన్న కూడా మనం రెసిస్టెన్స్ పాయింట్ లాగానే అనుకున్నాము. సో అక్కడి నుంచే ఫాల్ అయింది. ఒకటి మన కీ లెవెల్ ని బ్రేక్ చేయలేదు. ఆల్మోస్ట్ కీ లెవెల్ ఇంట్రాడేలో కొంచెం కిందకి వచ్చింది కానీ బట్ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మన కీ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది కీ లెవెల్ కన్నా కిందకి వెళ్తే మాత్రం ఫాల్ ఉండొచ్చు దీంట్లో. నెక్స్ట్ మనకి సపోర్ట్ లెవెల్ అనుకుంటే
46,570 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్. దాన్ని బ్రేక్ చేస్తే 46,040 మంత్లీ పివోట్ లెవెల్. ఇవి రెండు టెక్నికల్ సపోర్ట్ ఉంటాయి. అయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంత వీక్నెస్ కనపడుతుంది. ఒకటి మన కీ లెవెల్ బ్రేక్ చేయలేదు కాబట్టి మనం పర్వాలేదు అనుకోవచ్చు, కానీ బట్ ఓవరాల్ గా మాత్రం వీక్నెస్ కనపడుతుంది. వన్స్ కీ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కొంచెం షార్ప్ ఫాల్ ఉండొచ్చు. ఒక 500-600 పాయింట్స్ ఇమీడియట్ గా ఫాల్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో హైయర్ లెవెల్లో కొంచెం కాషియస్ గా ఉండాలి. మనం మంచి ప్రాఫిట్స్ లో ఉంటే మాత్రం హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని పక్కన పెడితే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం హెవీ ఫాల్ చూసాం. సో మోర్ దెన్ 4%, 5% వరకు కూడా ఇండెక్స్ లో ఫాల్ అయింది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో. సో ఈ రోజు మనం కొన్ని ఏదైతే హెవీగా ఫాల్ అయిన స్టాక్స్ ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకుందాం ఈ రోజు. ఫస్ట్ స్టాక్ వచ్చి ఎన్ఎండిసి. ఎన్ఎండిసి భారీగా ఫాల్ అయింది ఈరోజు. సో 205 దగ్గర క్లోజ్ అయింది. సో లాస్ట్ ఎప్పుడైతే మనకి పీక్ వెళ్ళిన తర్వాత మంత్లీ పివోట్ లెవెల్ ని బ్రేక్ చేసిందో ఇది మనకు ఒక సిగ్నల్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే మంత్లీ పివోట్ లెవెల్ ని బ్రేక్ చేసిన తర్వాత 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ని కూడా బ్రేక్ చేసింది నిన్నటి ట్రేడింగ్ లో. సో అది మనకి ఒక బేరిష్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు. ఇట్లా వచ్చినప్పుడు మనకి హెవీ ఫాల్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ 50 డే ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. ఈ రోజు ఓపెనింగ్ అదే లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి భారీగా ఫాల్ అయింది ఓవరాల్ గా మార్కెట్ తో పాటు. సో ఇప్పుడు ఈ స్టాక్ లో మనకి ఏమైనా ఆపర్చునిటీ ఉంది అంటే ఎక్కడ మనం బై చేయొచ్చు? ఒకటి చాలా లోయర్ లెవెల్లో ఉంది, 162 రూపీస్. అది 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఒక లైన్ వేసుకోవచ్చు 162 రూపీస్ దగ్గర. సో అది ఒక మనకి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. సో ఇక్కడ 180 అండ్ ఇది సో అరౌండ్ 160 ఆర్ 162 రూపీస్. సో ఇది మనకి టెక్నికల్ గా మంచి సపోర్ట్ ఉన్న లెవెల్. సో దీనికన్నా మధ్యలో కూడా కొన్ని సపోర్ట్స్ ఉండొచ్చు మనం కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్ చార్ట్స్ చూస్తే. సో ఇక్కడ చూస్తే మనకి ఎన్ఎండిసి ఇది. సో ఎన్ఎండిసి ఇది మంత్లీ చార్ట్, ఒక డీసెంట్ ర్యాలీ. ఇది మంత్లీ చార్ట్ లో చూస్తే ఇక్కడ మనకి ఇది జూన్ 2023 నుంచి ర్యాలీగా వెళ్ళింది స్టాక్. సో ఇక్కడ జూన్ చూస్తే 104 రూపీస్ నుంచి దాదాపుగా 250 వరకు ర్యాలీ వెళ్ళిన తర్వాత ఇప్పుడు కరెక్షన్ స్టార్ట్ అయింది. లాస్ట్ మంత్ క్యాండిల్ కూడా ఒక బేరిష్ క్యాండిల్ ఏది. సో ఇప్పుడు మనకి దీంట్లో ఒక రీట్రేస్మెంట్ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ఈ స్టాక్ లో ప్లాన్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు 38.2% రీట్రేస్మెంట్, ఇది 195 ఎన్ఎండిసి. తర్వాత నెక్స్ట్ లెవెల్ మనం చూడాల్సింది 61.8%, 160. సో ప్రాబబిలిటీ ఎక్కడ ఎక్కువ ఉంది అనుకుంటే మనం 160 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ ప్రాబబిలిటీ ఉంది ఇక్కడ నుంచి రివర్సల్ కావడానికి. కొంచెం లాంగ్ టర్మ్ విజన్ లో ఉండి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా ఆర్ కొంచెం ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా గానీ ఇది ఒక మంచి లెవెల్ అనుకోవచ్చు మనం ఈ స్టాక్ లో రీ ఎంట్రీ కావడానికి. ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంటే మాత్రం కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని మనం డీసెంట్ లోయర్ లెవెల్లో ఎక్కడో కొనుంటే ఒక డీసెంట్ ప్రాఫిట్, ఎనీ బౌన్స్ మనకి ఒక డీసెంట్ ప్రాఫిట్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 217 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఏదైనా పుల్ బ్యాక్ వస్తే మాత్రం ఇది మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా చూడొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా తీసుకుందాం. ఇది కూడా 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బ్యాచ్ 18th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. సో ఈ ప్రోగ్రామ్ లో మెయిన్ గా స్టాక్ మార్కెట్ గురించి మీరు ఒక ప్రొఫెషనల్ గా కావాలనుకుంటే, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అనొచ్చు లేదా ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు మనం. సో ఒక స్టాక్ మార్కెట్ లో మనం ఒక ప్రొఫెషనల్ గా కావాలనుకుంటే ఏం ఉండాలి అలాంటి అన్ని కూడా నేర్చుకోవటానికి ఈ ప్రోగ్రామ్ లో మీకు యూజ్ ఉంటుంది. 100 డేస్ మీతో పాటు ఉండి థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా నేర్చుకోవచ్చు. అదేవిధంగా స్టాక్ మార్కెట్ లో వెరీ బేసిక్స్ నుంచి మనం ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలనే బేసిక్స్ నుంచి మనకు అడ్వాన్స్డ్ గా స్ట్రాటజీస్ ఎట్లా బిల్డ్ చేస్తాం, ఆప్షన్స్ లో ఎలా ట్రేడ్ చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ కండి. ఈ స్టాక్ వచ్చి ఆర్ఈసి 448 దగ్గర ఈ రోజు క్లోజ్ అయింది. సో ఆర్ఈసిలో మనం చూస్తే ఇక్కడ మంత్లీ పివోట్ లెవెల్ 463 మంత్లీ పివోట్ అండ్ ఆల్సో 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 460. సో ఈ రెండు లెవెల్స్ ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది.
సో దీంట్లో మనకి ఒక ప్రాఫిట్ బుకింగ్ ఆపర్చునిటీ, మనం ఎక్కడ లోయర్ లెవెల్లో కొని ఉంటే మాత్రం ఇది బెస్ట్ టైం టు టేక్ అవర్ ప్రాఫిట్స్. అండ్ ఎక్కడ మనకి దీంట్లో మళ్ళీ రీ ఎంట్రీ కావడానికి అవకాశం ఉంది. సో మనకి ఇక్కడ ఒకటి ఇది ఇది వీక్లీ చార్ట్. మనం మంత్లీ చార్ట్కి వెళ్దాం, లాంగ్ టర్మ్ చార్ట్ అనుకోవచ్చు. సో ఇది మంత్లీ చార్ట్. ఈ స్టాక్ చూస్తే మనకి ఇక్కడ నుంచి సో 132 రూపీస్ నుంచి 500 లెవెల్కి వెళ్ళింది విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 ఇయర్, లెస్ దెన్ 1 ఇయర్ అనొచ్చు. ఇది ఏప్రిల్ 2023లో 135 రూపీస్ ఉన్న స్టాక్ 1 ఇయర్లో 500 రూపీస్కి జంప్ అయింది. సో ఇంత ర్యాలీ అయిన తర్వాత కొంత కరెక్షన్ అయితే కంపల్సరీ వస్తుంది. సో ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ర్యాలీగా వెళ్ళింది. లాస్ట్ మంత్ క్యాండిల్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక సిగ్నల్ ఇచ్చింది మనకి, యూ టేక్ అవుట్ యువర్ ప్రాఫిట్ అని. ఎందుకంటే ఈ మంత్లీ క్యాండిల్ ఏదో ఇది బేరిష్ వచ్చింది. సో నెక్స్ట్ ఈ హై లెవెల్ని టచ్ చేశాక ఈరోజు బాగా ఫాల్ అయింది. సో ఇది ఫర్దర్గా వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. స్టాక్ మన దగ్గర ఉంటే ప్రాఫిట్ బుకింగ్కి ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం రీట్రేస్మెంట్ లెవెల్స్ చూస్తే ఇది హై, సో ఇది ర్యాలీగా వెళ్ళింది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 427, తర్వాత 367, తర్వాత 270. ఈ లెవెల్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. 367 అండ్ 270 ఇవి రీఎంట్రీకి ఒక బెస్ట్ ప్రైస్ పాయింట్స్ లాగా తీసుకోవచ్చు మనం ప్రైస్ యాక్షన్ చేసేటప్పుడు. ఇక్కడ ఒకటి ఏంటంటే 427ని బ్రేక్ చేస్తే మాత్రం 367 వరకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఈ స్టాక్ లో. ఇది ఆర్ఈసి. అట్లనే పిఎఫ్సి కూడా చూద్దాం ఒకసారి మనం. సో ఈ స్టాక్ వచ్చి పిఎఫ్సిలో కూడా లాస్ట్ మంత్ బేరిష్నెస్ ఇచ్చింది మనకి. ఇది మంత్లీ చార్ట్ చూస్తున్నాం మనం. ఈ రోజు ఎలాగో ఫాల్ అయింది 420 లెవెల్ నుంచి 416 ఆ లెవెల్ నుంచి ఫర్దర్ గా ఫాల్ అయింది. 430 ఈ రోజు హై అనుకోవచ్చు మనం. అక్కడి నుంచి లో వచ్చి 397 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఇది ఫర్దర్ గా కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ స్టాక్ కూడా డీసెంట్ ర్యాలీగా వెళ్ళింది. సో ఫిబ్రవరి 2023లో 93 రూపీస్ ఉన్న స్టాక్ 450 వరకు వెళ్ళి 460 ఆ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత కొంత కరెక్ట్ అవుతుంది. ఈ కరెక్షన్ ఎక్కడి వరకు రావచ్చు మనం చూడాల్సింది ఏంటంటే, మన స్టాక్ మన దగ్గర ఉంటే ఈ స్టాక్ మనం ఎక్కడో లోయర్ లెవెల్లో కొనుక్కుంటే మన ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఒకసారి సో ఈ టోటల్ రేంజ్ చూస్తే ఇప్పుడు మనకి 386 ఒక టెక్నికల్ సపోర్ట్ పాయింట్ అనొచ్చు, ఎందుకంటే ప్రీవియస్ మంత్ లో అది. అండ్ ఆల్సో టోటల్ గా మనం ఫిబొనాచి రేషియో తీసుకుంటే 23.6%. అట్లానే నెక్స్ట్ మనకి ఇది టెక్నికల్ గా మంచి సపోర్ట్ ఏరియా లాగా ఉంటుంది 38.2%, 330. సో నెక్స్ట్ ఇది కూడా బ్రేక్ చేస్తే మాత్రం 61.8% గోల్డెన్ రేషియో అంటాం, ఇది 238. సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని మనం కొంచెం లాంగ్ టర్మ్ కోసం ఇలాంటి లెవెల్స్ తోని చూడొచ్చు. షార్ట్ టర్మ్ లో మాత్రం ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా బౌన్స్ వస్తే మాత్రం దాన్ని సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు, లేదా మన ప్రాఫిట్ బుకింగ్ ఆపర్చునిటీ లాగా కూడా ప్లాన్ చేయొచ్చు. అరౌండ్ 420 ఆర్ 415 లెవెల్స్కి వస్తే మాత్రం మళ్ళీ దీంట్లో మన స్టాక్ మన దగ్గర ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, లేదా ఫర్దర్ గా షార్టింగ్ ఆపర్చునిటీ కూడా తీసుకోవచ్చు స్టాక్ లో. అయితే ట్రేడింగ్ చేసేటప్పుడు స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ చూద్దాం మిడ్ క్యాప్స్ నుంచి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.